రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్. ఉత్తరాఖండ్ పై ప్రకృతి మరోసారి పగబట్టింది. తాజాగా ఇక్కడ క్లౌడ్ బర్స్ట్ అయింది. దీంతో ఉత్తరాఖండ్ లో జనజీవనం అస్తవ్యస్తమైంది. కాగా డెహ్రాడూన్ లో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. రహదారులపైకి వరద నీరు భారీగా చేరడంతో అనేక వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. అలాగే హిమాచల్ ప్రదేశ్ లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్లో మరోసారి క్లౌడ్ బర్స్ట్ సంభవించింది. ఉత్తరాఖండ్లో క్లౌడ్ బర్స్ట్ సంభవించడం ఇటీవలి కాలంలో ఇది మూడోసారి. కిందటి నెలలో వారం రోజుల వ్యవధిలో 2 సార్లు క్లౌడ్ బర్స్ట్ సంభవించాయి. కాగా తాజాగా సంభవించిన క్లౌడ్ బర్స్ట్ ఫలితంగా ఆ రాష్ట్రంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. అనేక ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తుతోంది. ఉత్తరాఖండ్లోని అనేక నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇదిలా ఉంటే డెహ్రాడూన్లో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. రహదారులపైకి వరద నీరు భారీగా చేరడంతో అనేక వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. కాగా నదిని దాటడానికి ప్రయత్నించిన ఒక ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 10 మంది గల్లంతయ్యారు. అయితే గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలియజేశారు. కాగా మరో ప్రాంతంలో స్వర్ణా నదిలో చిక్కుకున్న ఒక బాలికను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. ఇదిలా ఉంటే ముస్సోరీ మాల్లోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోయారు. కాగా రిషికేశ్లో చంద్రభాగా నది ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తోంది. నదీ ప్రవాహంలో చిక్కుకున్న పలువురిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. కాగా ఉత్తరాఖండ్లోని అనేక నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంత ప్రజలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా ఇతర ప్రాంతాలకు తరలించారు. డెహ్రాడూన్ వరదల కారణంగా అనేక చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతేకాదు వరదల కారణంగా ఉత్తరాఖండ్లో అనేక మంది చనిపోయారు. అలాగే అనేక చోట్ల ఇళ్లు కూలిపోయాయి. దీంతో పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. కాగా రుద్రప్రయాగ్లోని అనేక ఆలయాలు నీట మునిగాయి. అలాగే రుద్రప్రయాగ్లోని అనేక కుటుంబాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సహాయక కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో వరద ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరువలో ఉంది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. వరద బీభత్సాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని అంచనా వేస్తున్నారు. అంతేకాదు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. క్లౌడ్ బర్స్ట్ అనేది ఒక తీవ్రమైన వర్షపాత ఘటన. భారత వాతావరణ శాఖ ప్రకారం దాదాపు 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల భౌగోళిక ప్రాంతంలో గంటకు 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం అకస్మాత్తుగా కురిస్తే దీనిని వాతావరణ శాఖ పరిభాషలో క్లౌడ్ బర్స్ట్ అంటారు. ఆకాశంలో నీటితో నిండిన ఒక పెద్ద బెలూన్ ఒక్కసారిగా పగిలిపోతే ఎలా ఉంటుందో క్లౌడ్ బర్స్ట్ కూడా అలాగే ఉంటుంది. ఆగస్టు 14న కాశ్మీర్ లోయలోని ఒక గ్రామంలో తొలిసారి క్లౌడ్ బర్స్ట్ సంభవించింది. దీంతో సదరు గ్రామంలోని నీరంతా బురదగా మారింది. సాధారణంగా అధిక తేమను కలిగిన క్యూములోనింబస్ మేఘాల కారణంగా క్లౌడ్ బర్స్ట్లు సంభవిస్తాయి. వాస్తవానికి క్లౌడ్ బర్స్ట్లు సహజమైనవే. అయితే వాటి సంఖ్య పెరగడానికి అలాగే తీవ్రత పెరగడానికి మానవ ప్రేరిత వాతావరణ మార్పులే ప్రధాన కారణమంటున్నారు సైంటిస్టులు. భూతాపం పెరిగితే టెంపరేచర్లు కూడా పెరగడం సహజమే. అయితే దీంతో వాతావరణం ఎక్కువ తేమను పట్టి ఉంచే కెపాసిటీ పొందుతోంది. ఇలా అదనపు శక్తిని పుంజుకున్న వాతావరణం తీవ్రమైన వర్షపాతాలకు దారితీస్తుంది. అంతేకాదు పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతాలలో విచ్చలవిడిగా అస్తవ్యస్తంగా జరుగుతున్న పట్టణీకరణ, అటవీ నిర్మూలన, నిర్మాణ పనులు సహజ నీటి ప్రవాహ మార్గాలను అడ్డుకుంటున్నాయి. అంతిమంగా ఆకాశంలో క్లౌడ్ బర్స్ట్లు సంభవిస్తున్నాయి, విధ్వంసాలు సృష్టిస్తున్నాయి.
కాగా హిమాచల్ ప్రదేశ్లోనూ క్లౌడ్ బర్స్ట్ సంభవించింది. సదరు క్లౌడ్ బర్స్ట్ కారణంగా భారీ వర్షాలు కురిశాయి. అంతేకాదు అనేక ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. అలాగే రహదారులపైకి కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 3 చనిపోయారు. అలాగే మండి జిల్లాలో మరోసారి భారీ వర్షాలు కురిశాయి. కిందటి నెలలో కూడా మండి జిల్లా ప్రకృతి బీభత్సానికి కేంద్రంగా మారింది. ఏదేమైనా ఉత్తరాది రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.